ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఏ దౌర్జన్యం లేదు. నువ్వు ఇప్పుడు నీకు గెలిపిస్తామంటే నీవు అట్లా దౌర్జన్యం చేస్తావా? ప్రత్యేక ఊరికెళ్ళి వచ్చి కొడంగల్లో ఇల్లు కట్టుకొని ఇంచోటి దౌర్జన్యం చేస్తారా? మా గురునాథ్ రెడ్డి చేయకపోయి ఇన్నేళ్ల నుంచి ఉన్నాడు. మా ఊరు సర్పంచి కాంగ్రెస్ విఠలరావు ఆయన కూడా మాకు న్యాయం చేసిపోయా, కానీ ఇంకోటి పని చేయకపోయా, కంపెనీ చేయకపోయా, అది ఇది చేయకపోయా. కానీ మాకు మంచి కావాలంటే ఆయన రోడ్లు వేసిపోయా, స్కూల్ కట్టిపోయా, రోడ్లు వేసిపోయా, మంచి రోడ్లు వేసిపోయా, అంత న్యాయం చేసిపోయా, కానీ ఇంకోటి పని చేయకపోయా. లాస్ట్ ఏం చెప్పదలుచుకుంటున్నాను నేను నిన్న కేసీఆర్ ప్రభుత్వం వచ్చినా కూడా ఊళ్ళో పోండి కరెంట్ లేకుండే, ఉన్న మాట చెప్తున్నా, కరెంట్ లేకుండే, నీళ్లు లేకుండే. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాకనే టాకీ కట్టిపించిండు, ప్రత్యేక దేశంకి వెళ్ళి కరెంటు బల్బులు పెట్టిపించిండు, స్తంభాలు పెట్టిపించిండు, తండాపొంటి నీళ్ళ వాటర్ మాత్రం తెచ్చిచ్చిండు, గ్రామ పంచాయతీ కట్టించిండు, ట్రాక్టర్ ఇచ్చిండు. బీఆర్ ప్రభుత్వం ట్రాక్టర్ ఇచ్చిండు. అట్లా నీవు ఒక